రోహిత్ అన్న నీకు తెలుసాలేననే గీ పాకినాలు చూడే మనతో మ్యాచ్ ను బాయ్కాట్ చేసి పడేసినారు. అరే టీం మొత్తాన్ని డిసప్పాయింట్ చేసి పడేసిర్రే. ఏందన్నా గిట్ అయిపోయా. దీంట్లో డిసప్పాయింట్ గానిక ఏముంది తమ్ముడు, ఆడకుండానే 2 పాయింట్లు ఇచ్చి పోతున్నారు. సో బీ హ్యాపీ, మంచిగా రెస్ట్ కూడా వస్తుంది. వారిని ఏందన్నా గట్టంటూ వీని గ్యాన్లకు కాటరమ్మ షోని 3Dలో చూపిద్దామని గడ తమ్ముళ్ళు కాసోని కూర్చున్నారే. గిట వీని గ్యాన్లు ఉండి ఉండి దబ్బున ప్లేట్ తిప్పేస్తారని బొత్తి గనుకలా చూడే. ఎస్ గీ పాకిసిని పాకలాడిచి మింగుదామని చాలా ఆశలు పెట్టుకుని నీ అవ్వ మొత్తం మాగమాగం అయిపోయింది. తమ్ముడు మొన్ననే ఆశయ కప్పులు 3 సార్లు మింగినారు, సరిపోలేనలే. మీరు మింగుతారనో వాంచుతారనో కాదు బాయ్కాట్ చేసిండేది. మళ్ళెందుకులే, ఏమన్నా ఎలకగానే కొరికిందే చెప్పు తమ్ముడు. ఉండి ఉండి ఉమాదం లేయడం, లేకుంటే గా ఎచ్చేవి చిప్పు దుబ్బడం గిసువంటివి ఏమన్నా ఉంటే చెప్పు తమ్ముడు. మొహమాటం పడాకు, ఏం కాదు. 2 నూరులు ఎక్కువైనా సరే ఇప్పుడే ఎర్రగడ్డకు పోయి ఓపి తీసుకుంటా చెప్పు తమ్ముడు. వా ఏందే విరాట్ అన్న, మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ఏందే? లేకుంటే మీరేమన్నా మహానుభావులలే. నీ అవ్వ యాదో కడకనీక నీళ్ళు కూడా లేవు. పాపం మాతో మ్యాచ్ అంటే 4 రాళ్ళన్నా సంపాదించుకుంటారని అన్ని తగ్గి లంకల మ్యాచ్లు పెడితే ఈ పొద్దు మాతోనే ఆడమంటారా? అంత రాసమున్న పోటీ మొగళ్ళు మా పిల్లలతో అండర్-19 మ్యాచ్ ఆడకుండా ఉండాల్సింది. నీ అవ్వ ముందు ఆడతామని ఎందుకు చెప్పిర్రు, ఇప్పుడు ఎందుకు ఆడతలేరులే? ఓసిని ఇప్పుడు కూడా రామంటలేమన్నా ఉత్తమే, కానీ మీతో మటుకు ఆడమంటున్నాం గంతే. ఆగో మళ్ళా గదే కూత. నీ అవ్వ మాతో ఆడితే 4 రాళ్ళు సంపాదించుకుంటారు కావచ్చు అనుకుంటే ఏందిలే మీరు మరి ఇంత దొమ్మ ఫోకురా? తొక్కలో రాళ్ళు ఎవరికి కావాలనే, మాతాన్నే మచ్చుకున్నాయి. నీకెన్ని కావాలో చెప్పు. అయినా మీతో ఆడి గెలిస్తే వచ్చే పేరు కంటే మీతో ఆడకుండా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే వచ్చే పేరు నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఇది మా ఫ్యాన్స్ కోరికనే. ఫ్యాన్స్ మాట అంటే పానమిత్తం, సో ఆడేదే లేదు. ఎస్ కరెక్ట్ చెప్పినవు తమ్ముడు. బాబర్ బై ఆ మాట కామాటనే ఈ గ్రూప్ స్టేజ్ లో తప్పించుకుంటాం. అదే బాయ్కాట్ చేస్తాం. కానీ ఒకవేళ వినిగాళ్ళు సెమీస్లోనన్నా ఫైనల్లోనన్నా తగులితే ఏముందివే, వచ్చి యాజ్ యూజువల్ గా మింగించుకునే పోతారు. వా ఏమంటున్నావే రహీమన్నా? లేకపోతే ఏందిలే, అసలు ఈ వరల్డ్ కప్ మిమ్మల్ని ఎవడాడమన్నాడు? కన్నెగా రాము, మీరే ఆడికారంటే ఆడికే అయిపోయేది. వరల్డ్ కప్ ఆడతాము, వాళ్ళతో ఆడము, ఏంది వెగ్గిది? మమ్మల్ని చూడు రాము గంతే, ఫటాఫర్ ధనాదన్ గిట్టుండాలే. కరెక్టే అన్నా, కానీ మా కోసం వెన్యూ మార్చినారని ఆలోచిస్తున్నామే, లేకుంటేనా? మారుతారు. మేము అడిగింటే మాకు కూడా మార్చేటుల్లే. కానీ మా నాగిన్స్ ఒక్కసారి కమిట్ అయితే తల్లిని చూడు పిల్లని చూడు కాటేసుడే, మీ లెక్క కాదు. అయినా సాటి ఈ పింటోళ్ళు కాబట్టి చెప్తున్నా చూడి. ఈ గ్రూప్ స్టేజ్ వరకు ఓకే, మళ్ళా సెమీస్ లో తగిలినా ఫైనల్లో తగిలినా ఆశపడి మటుకు ఆడాకరి ఇజ్జత్ మొత్తం పోతుంది చూడి. బైదివే కప్పు కంటే ఇజ్జతే ముఖ్యం బిగులో. ఎస్ ఓకే అన్న గట్టనే తీయే. ఓ శని అవ్వన్న ఒక్కని వల్ల ఇంత లొల్లి జరుగుతుందని అయితే బొత్తి గనకలా చూడే. ఐ కాంట్ బిలీవ్ దిస్. నాయన తమ్ముడు, పెంట చేసి దాంట్లో చరిత్ర సృష్టించాలంటే కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వవే. ఏమంటే గా రవ్వవి నువ్వైనవు గంతే. డోంట్ వర్రీ, అంతా మన మంచికైతే. వా ఏంది సూర్యబాయ్, ఇంతకి ఎవడ ఈడు? నీ భూమికి జానడు కూడా లేడు, గిట్ట ఓగలు పడుతున్నాడు. తమ్ముడు ముస్ఫికర్ రహీం అని బంగ్లాదేశ్ లో ఉన్న సీనియర్ ప్లేయరు. గవి నేను పిండిబడికి పోతున్న రోజులు తమ్ముడు. గప్పుడు మన అన్నలతో మ్యాచ్లు ఆడుకుంటూ గ్రౌండ్ లో పల్లీలు నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని 4 రాళ్ళు సంపాదించుకునే బాపతివే వినియాలది. గసు వంటిది ఈ పొద్దు వినిగాళ్ళు మనకి చెప్పు కింద ములులక ఆంతలకు కుచ్చుకునాలని చూస్తున్నారు. నీ ఎవ్వ కానిది బయట ఆడనన్నా ఎప్పుడన్నా దొరుకుతారు కదా, గాడ చేద్దాం వినిగాళ్ళ పెండ్లి. నాగిన్ల మాట ఇనిగ్గా పాకునేలు ఆడం గీయడం అంటున్నారా? ఎస్ కరెక్టే తమ్ముడు. గీ పాకిసుగా నాగిన్సు అంతా ఒక్కటేవే, మొత్తం జాయింట్ ఫ్యామిలీ. చిన్నైనా పెద్దనైనా పిల్లలు. సో నైనా సూర్యుడు అంత లేదు. వాణ్ణి చూసి వీని చూసి వాని మాటలేని వీని మాటలేని కాదు బాయ్కాట్ చేస్తుండేది. నిరుడు మీరు మా చేతుల మీదుగా ఆశ కప్పు తీసుకున్నందుకు సెకండ్ ఇయ్యనందుకు మళ్ళీ బాయ్కాట్ చేద్దామని ముందే చెప్పొచ్చు కదలే. నీ ఎవ్వ ఫ్యాన్స్ మొత్తం టికెట్లు కొనుక్కున్నాకనే చెప్పేది. ఎస్ టైము దేనికైనా టైం ఉంటదివే. సో గిదే కరెక్ట్ టైము. ఎట్లుంది దెబ్బ? ఏందిలే టైమా, తొక్కేం కాదు. మొన్న మా ఓనిగాళ్ళు వాయగొట్టడం చూసినట్టున్నారు కావచ్చు. దెబ్బకు కొడుకులకు గజ్జలు వణికినాయి. గందుకే బాయ్కాట్ డబుల్ కాట్ అని చెప్పి తప్పించుకున్నారు, ఎవరికి తెలియదని. రోహిత్ అన్న గది సరే గాని గిట్ట ఎప్పుడు వరితే గప్పుడు ఇష్టానుసారంగా బాయ్కాట్ చేస్తే ఎట్టనే వానిగాలని ఏం చేయలేమా? ఎందుకు చేయలేం తమ్ముడు, మన జేషమ్మ వినియాల తీట పనులన్నీ చూస్తున్నాడు వే. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తారు బుగులు వడాకు. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. అన్నట్టు తమ్ముడు తిలకు ఎట్టుందిలే పానము, అంతా ఓకే కదా? ఎస్ అంతా ఓకేనా సూర్యబాయ్? ఐఎమ్ కమింగ్. వా మళ్ళా నేనే సూర్యబాయ్. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి జోప్తూనే ఉన్నా, మర్చిపోవాకే. ఓసిని ఎదారు చేయకువే. వరల్డ్ కప్ లో మన అభిషేక్ గాంతో ఓపెనింగ్ చేసేది నువ్వేతి. సో బొగులు వడాకు. మళ్ళా బయట గా పుకార్లేంటివే? ఇద్దరు లొడ్డ పట్టులు అవుతారు, వద్దు కాంబినేషన్స్ సెట్టు కావు అవి ఇవి అంటున్నారు. ఎస్ గది కూడా పాయింటేనా సూర్యబాయ్? నైనా సంజు ఏమన్నా అంటే అన్నావంటావు గాని ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఫ్లాప్ అయితేనే ఉన్నావు. బయటనేమో సంజును తొక్కేస్తున్నారని ఒకటే గోల. గీడ జుత్తే నిజానికి నిన్ను ఎవడు తొక్కాల్సిన పనే లేకుండా నిన్ను నువ్వే తొక్కేసుకుంటున్నావు. ఏంది తమ్ముడు గిట్టయితే ఎట్టలే? ఒక్క సిరీసే కదనే ఫ్లాప్ అయ్యిండేది.
నీ ఎవ్వ ఆ మాట కొత్తే నువ్వు సంవత్సరం మొత్తం ఫ్లాప్ అయితేనే ఉన్నావు. సో నీకంటే బెటరే కదనే. ఎస్ కరెస్టే తమ్ముడో. మనకు నెక్స్ట్ ఫోన్ పే గూగుల్ పే సిరీస్ ఉండింటే పక్కా ఆడిపిత్తుంటి. కానీ ఉండేది వరల్డ్ కప్. సో వరల్డ్ కప్లో ఆడాలంటే పక్క ఫామ్ లో ఉండి తీరాలే. అర్థం చేసుకో తమ్ముడో. ఇంకా లెఫ్ట్ రైట్ అని ఆలోచించే రోజులు కావివి. అన్నట్టు నైనా సూర్యుడో, నేను లేకుండా ఆడుతున్న ఫస్ట్ T20 వరల్డ్ కప్ చూడి. సో పయ్యల్లా కండ్లు పెట్టుకుని ఆడాలే. చూస్తున్నావు కదన్నా ఎట్ట వాయ కొడుతున్నామో. ఎదారు చేయకు. కావాలంటే ఒతురున్న ట్రాకర్ గాన్ని చెక్ చెయ్యే. ఇంతవరకు ఫోన్ పే సిరీసులు ఆసియా కప్ అన్ని కలుపుకొని 9 సిరీసులు. ఏంది 9 సిరీసులు వరుసగా గెలిపించిన. ఈ వరల్డ్ కప్ ఇంకో సిరీసు నా ట్రాక్ రికార్డ్ లో కలిపెత్తతి. డోంట్ వర్రీ, మొత్తం 10 రౌండ్ ఫిగర్ చేత్తతియే. ఏమి కలిపెత్తవో ఏమో వేగాడ డ్యూ వత్తది. మనమా ఎప్పట్ల కట్ట అసలు గెలుత్తలేము. మన బొంబుమా ఎప్పట్లక పుల్లలు దిత్తలేడు. పైగా వాయ కొట్టించుకుంటున్నాడు. అభిషేక్ తమ్ముడు దబ్బున కాలెత్తేస్తే గడ డ్యూ వచ్చి మన చక్రవర్తి గాడు ఆపన్నా ఏం తగ్గి అపశకనాలు. ఏం గాతి కప్పు పక్క నమ్దే. అయినా మన ఊర్లో మనల్ని ఎవరి ఆపేది. ఇంతవరకు సొంత ఊర్లో హోస్ట్ చేస్తున్న ఏ టీముకి T20 వరల్డ్ కప్ ని గెలిచిలేదంటవే. గంతికే భయమైతాంది. ఎస్ పోయినసారి వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ ని తీర్చుకునే టైం ఆసన్నమైంది. గెట్ రెడీ బాయ్స్, యుద్ధానికి సిద్ధంగండి. మన తడాగా చూపియాల్సిన టైం వచ్చింది. మాది కూడా సేమ్ సిచ్యువేషన్ ఏమనుకున్నావో. గా వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ 76 జోపి మీ తన నుంచి కప్పును పట్టుకోపోతే, ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ గవే 76 జోపి మా తన నుంచి కప్పు పట్టుకొని పోయినాడు. రివెంజ్ లోడింగ్, పక్క రివెంజ్ తీర్చుకుంటాం చూడి. ఎస్ రివెంజ్ అంటే యాదికొత్తాంది. పోయినసారి T20 వరల్డ్ కప్ సెమీస్ లో మమ్మల్ని కొంపకి పంపించిండేది కూడా వీనిగాన్లే. ఈ తూరి కథ మొత్తం వేరే ఉంటది. వారని మీరన్న సెమీస్ దాకొచ్చినారు, కానీ మేము సెమీస్ ముఖం కూడా చూడలే. ఎస్ నిజమేనే అన్నట్టు మిమ్మల్ని ఎవరే కొంపకు పంపించిండేది. ఇంకెవరు వీనిగాన్లే. నీ అవ్వగా రోహిత్ మా మీద 90 సిలుకు జప్పరిచి కొంపకి సాగరంపినాడు. సెమీస్ లో మీ మీద 50 సిలుకు జప్పరిచి మిమ్మల్ని సాగరంపినాడు. దెబ్బకు ఆ పొద్దు ఉత్త చేతులతో ఊరుకోవాల్సి వచ్చింది. సో చెప్పేది ఒక్కటే, మనలో ఎవ్వరు కప్పు కొట్టినా పర్లేదు గాని ఈ ఇండియాకి మాత్రం కప్పు బొత్తిగా రాకుండా చూడాలి చూడి. వా ఏందే రోహిత్ అన్నా ఇది. నీ ఎవ్వ మొత్తం సేనా కంట్రీస్ నే మడత పెట్టేసినావు కదన్నా. గది కూడా నా కోర్సులో. నీ ఆల్ది నువ్వు తోప్ తురుమే. గందుకే తమ్ముడు చెప్పేది, ఈ తూరు పయ్యల్లా కండ్లు పెట్టుకుని ఆడాలని. చూస్తున్నావు కదా పగతో వాని గాన్లు చూడు రివెంజ్ కోసం ఎట్ట కాసుకుని గలవన్నారు. సో భద్రం తమ్ముడు. ఏం ఏదారు చేయక రోహిత్, నేనున్నా కదా చూసుకుంటది. భద్రంగా ఫైనల్లో పడేస్తా, బుగులు పడాకు. డోంట్ వర్రీ. రోహిత్ అన్న పోయినసారంటే నేను ఉత్త ప్లేయర్ నేనే. మ్యాచ్ ఉందని చెప్తుంటివి, ఊకే వచ్చి ఆడుతుంటి. కానీ ఇప్పుడు కెప్టెన్ని ఏం అర్థమైతే లేదే. అరే 20 టీములంట, 4 గ్రూపులంట, సూపర్ 8 అంట, సెమీస్ ఫైనల్స్, మళ్ళా దీంట్లోకి పాకిస్ బాయ్కాట్ అంట. ఏం అర్థమైతే లేదన్నా, అంత తిక్కలేస్తాందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బుగులే పడాకు తమ్ముడు. నీకు రూట్ మ్యాప్ ని నేనిత్తతి, ఎదారు చెయ్యాకు. ఎస్ సూపర్ అన్నా, చెప్పన్నా రూట్ మ్యాప్ ని చెప్పే, పోయి ప్రిపేర్ అయితా. ఇప్పుడు కాదు తమ్ముడు, పార్ట్ 2లో. సో ఫ్రెండ్స్, ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అటనే వీడియోనైతే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.